హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే ఈరోజు పువ్వులు అయితే చూపిస్తాను. మా ఇంట్లో ఉన్న పువ్వులు ఎన్ని రకాలు పువ్వులు కాయలు అన్నీ చూపిస్తాను. రండి చూసేద్దాం. చూడండి, కోడి జుత్తులు ఎల్లో ఎల్లో కలర్లో వచ్చాయన్నమాట. ఇవి నీలగోరింట పువ్వులు అన్నమాట. ఇవి కనకంబరాలు కూడా వేసుకున్నాము, ఇంకా సరిగ్గా పొయ్యలేదు. ఇది విరజాజి అన్నమాట. విరజాజి చూడండి, మొక్క ఉండింది కానీ ఒకటి చనిపోయింది అన్నమాట. ఇంకా ఈ మొక్క అయితే మందారం కనకాంబరం కలర్ అన్నమాట. చూడండి, బంతిపు మోడల్గా ఉంది కదా, ఇది అలా అనేసి ఉంచామన్నమాట. ఇవన్నీ నీలగోరింట. ఇవి సీజన్ అయిపోయినాయి కదా, ఇవి కోడి జుత్తులు, అందుకే అయిపోయినాయి అన్నమాట. ఇవి బంతి పూలు ముద్దగా చూడండి, ముద్దగా ఉన్నాయి. ఇది మందారం పువ్వులు 2 కలర్స్ పూస్తాయి రోజుకు. ఎల్లో రెడ్ ఇవి పూస్తాయి అన్నమాట, 2 కలర్స్ ఈ మొక్కలోనే. అక్కడ ఒకటి పూసింది చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో పూసింది ఒకటి. ఇది నీలగోరింట వైట్ కలర్ అన్నమాట. ఇది చూడండి, బాగుంది కదా వైట్. ఇవన్నీ నీలగోరింట బాగున్నాయి కదా. చూడండి, ఇవన్నీ మొక్కలు వచ్చేసాయి అన్నమాట, చాలా ఎక్కువ. ఇది కోడి జుత్తు బాగుంది కదా, బాగా పెరిగింది. సీజన్ అయిపోయింది, వాడిపోతున్నాయి ఇవి చామంతులు చూడండి, బాగున్నాయి కదా. ఇవి ఎల్లో కలర్ అన్నమాట. గులాబీలు కూడా ఇంకా మొగ్గలు వస్తున్నాయి. ఇవి ఇప్పుడు పువ్వులు ఇంకా కాయలు అంటే కాయల చెట్లు కూడా చూపిస్తాను రండి. జాబరాలు, ఇవి జాబరాలు అంటారు, కుంకుమ అవి వస్తాయి. చూడండి, ఇది న్యాచురల్ కలర్ తయారు చేస్తారనమాట. ఇవి చూడండి, చూపిస్తాను, ఇలా రండి ఒకసారి చూపించు. ఇవి కొద్ది మంది సింధూరం మొక్కలు కూడా అంటారు అనమాట. మేమైతే జాబరాలు అంటాము. చూడండి ఎలాంటి కలర్ వస్తుందో. ఇది చూడండి, సింధూరంలో ఉంటుంది అనమాట. ఇది కుంకుమ కూడా ఇలా పెట్టుకోవచ్చు. చూడండి, బాగుందా. సింధూరం కూడా అంటారు. ఇవి న్యాచురల్గా పండించుకొని కలర్స్కి ఫుడ్ కలర్ అది వాడతారనమాట. ఈ మొక్కలు అయితే గొండి కలరు అది వస్తుంది అన్నమాట. ఇవి పండిపోయినవి విత్తనాలు కూడా ఉంచుకోవచ్చు, మొక్కలు అవి వస్తాయి అన్నమాట. ఇవి సీజన్కి కట్ చేసేయాలి. చూడండి, బాగున్నది కదా చెట్టు అంతా, కాయలే చూడండి బాగా వచ్చాయి. మా ఇంట్లో అయితే ఇవన్నీ మొక్కలు పెంచామన్నమాట, కాయలు బాగా వచ్చాయి. ఇంకా ఈ మొక్క పేరు తెలీదు. పువ్వులు అయితే ఇంకా పూసేసి మళ్ళీ చిగురొచ్చి మొగ్గలు అవి వస్తున్నాయి అన్నమాట. చూడండి, రండి ఇంకా చూపిస్తాను మా ఇంట్లో కాయలు. ఇవి కూడా జాబరాలు, ఇవి కూడా మా ఇంట్లో నుంచి నీడగా ఉంటాయని వేస్తారన్నమాట నాన్న. సపోటాలు
సపోటాలు చూడండి, ఇది చాలా పెద్ద మొక్క, సపోటా మొక్క. కాయలు ఉన్నాయి కదా. ఇంకా చిన్న మొక్క కూడా వేసుకున్నాము. ఇది పెద్దది, ఇది బాగుంటుంది. సపోటాలు అయితే కొద్దిగా బాగో, కానీ అప్పటి నుంచి ఉన్న సపోటాలు చూస్తాము. పళ్ళు మేము కోసుకోము, పిట్టలు అయితే తింటూ ఉంటాయి అన్నమాట. అవి కింద పడితేనే తీసుకుంటాం. ఇది ఇంకొకటి చిన్న మొక్క సపోటా. బాగా కాయలు వచ్చేసినాయి చూడండి, బాగా వచ్చినాయి కదా. చిన్న మొక్క ఇది. ఇంకా మూడు మొక్కలు ఉన్నాయన్నమాట. ఇందులో ఈ బాగా వచ్చే పైన కాయలు చూడండి అన్నీ వచ్చినాయో, అన్నీ ముదురుతాయి అన్నమాట. ముదిరి కింద పడితే తీసుకుంటాం. పోసుకుని చెట్టు కూడా బాగా వచ్చాయి చూడండి. ఇవి అయితే అరటి మొక్కలు కూడా చూడండి. అరటి మొక్కలు బాగున్నాయి కదా ఫ్రెండ్స్. మా ఇంట్లో ఇంకా చూపిస్తాను తర్వాత. కాయలు అవి రాలేదు కదా, తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. బాయ్, ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.